సీను, ఆదిత్య, ఆనంది గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు వీళ్ళిద్దరూ నా గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య దివ్య ఉండకూడదనే కదా నేను ఇట్లా చేసింది. ఆదిత్య ఎందుకు ఇట్లా అనుకున్నాడో అర్థం కావట్లేదు. ఆ బాబు నా గురించి తెలిసి కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికైతే ఆనంది, ఆదిత్య వస్తారు. ఏం సీను, నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు, అందుకే నీ దగ్గరికి వచ్చాము అని చెప్పనైతే అంటూ ఉంటాడు. అదేం లేదు ఆదిత్య బాబు అంటూ ఉంటాడు. లేదు సీను, ఆ రోజు ఇద్దరిది తప్పు ఉంది, కానీ పరిస్థితి అట్లాగా చేయాల్సి వచ్చింది అని చెప్పనైతే నన్ను క్షమించు అంటాడు. అదేం లేదు బాబు, మీరు అంత పెద్ద మాటలు అనొద్దు అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దానికి ఆనంది, ఏం సీను, మన ఇద్దరం దోస్తులం కదా, ఒక మాట అంటే నువ్వు అట్లాగే ఉండిపోతావా, నువ్వైనా ఫోన్ చేయొచ్చు కదా, నేను నిన్న రాలేకపోయాను, ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా మన దోస్తునం ఎప్పటికీ ఇట్లాగే ఉంటుంది చచ్చే వరకు, నువ్వు ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది అని చెప్పనైతే అంటూ ఉంటుంది ఆనంది. దానికి మీరు ఇంత మంచివాళ్ళు కాబట్టే మీ ఇద్దరి మధ్యలో ఆ దివ్య ఉండకూడదని సునందమ్మ గారు చెప్పినట్లే చేయాలనుకున్నాను అని చెప్పనైతే, ఎప్పటికైనా మీ ఇద్దరి మధ్యలో తనని ఉండనివ్వను అని చెప్పనైతే అనుకుంటూ ఉంటాడు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకులే అంబాడి అంటూ ఉంటాడు. లేదు సీను, నువ్వు నాకు చెప్పాల్సిందే. ఆ రోజు మా నాన్న నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నన్ను దూరం పెట్టాడు. మా అమ్మ జీవన పెళ్ళి నేనే జరిపించానని చెప్పి నన్ను కోప్పడింది. కానీ నాకు అమ్మ నాన్న ఇద్దరు కావాలని చెప్పని నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళని క్షమించమని కోరాను అని చెప్పని అయితే అంటూ ఉంటుంది. దానికి సీను అయితే అదేం లేదు అమ్మాడి అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఇంక నుంచి ఎప్పుడు కూడా నువ్వు ఇట్లాగా బాధపడవద్దు ఎప్పటికీ అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఇది దానికి ఆదిత్య, ఎక్కడికో తీసుకెళ్తాను అంటే నేను ఎక్కడికో అనుకున్నాను, ఇక్కడ తీసుకొచ్చి మంచి పని చేశారండి అని చెప్పనైతే ఆనంది ఆదిత్యతో అంటూ ఉంటుంది. ఆ మాటలకైతే సీను చాలా సంతోషపడతాడు. ఉండంబాడి, నేను మీకు టీ తీసుకొస్తాను, ఇంట్లో గంగి కూడా లేదు అంటే, అదేం లేదు సీను, నువ్వు ఉండు, మాట్లాడాలి నీతోటి, నువ్వు నిన్న జరిగిన విషయం గురించి మనసులో పెట్టుకొని నువ్వు బాధపడిపోకు, ఇంకా నువ్వు దాన్ని వదిలేసే, మనం ఎప్పటికీ ఫ్రెండ్స్ అని చెప్పని అంటూ ఉంటుంది ఆనంది. దానికి ఆదిత్య కూడా, నేను కూడా ఇక్కడి నుంచి మీ ఫ్రెండ్సేను, నీకు ఆనంది ఫ్రెండ్ అయితే ఆనంది వల్ల నువ్వు నాకు మంచి స్నేహితుడు అయ్యావు సీను అని చెప్పనైతే అంటూ ఉంటాడు. మీరిద్దరు ఎంత మంచి మనుషులు అని చెప్పనైతే సీను అనుకుంటూ ఉంటాడు. మీ ఇద్దరి నుంచి ఆ దివ్యను విడదీయాలి అంటాడు.